క్రీస్తు నామములో మీకందరికి కూడా శుభాభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో మనము దేవుని యొక్క లక్షణాలను మనం రోజుకు ఒక లక్షణం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మరి ఒక లక్షణమును మనం తెలుసుకోబోతున్నాము. అది ఏమిటంటే దేవుడు మార్పు లేనివాడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, అన్చేంజింగ్ గాడ్. దేవుని మార్పు లేనితనం యొక్క లోతైనటువంటి సత్యాన్ని మనం పరిశీలిద్దాం ప్రియులారా. మలాకి 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాసి ఉంటున్నది. యెహోవా నైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఈ వచనముల ద్వారా మనకు ఏమి తెలియజేస్తుందంటే దేవుడు మార్పు లేని స్వభావం కలిగి ఉంటున్నాడు అని చెప్పి ధృవీకరిస్తుంది. అంతేకాకుండా మన జీవితాలకు కూడా ఏ రీతిగా ఇది అన్వయించుకోవచ్చో ఇంప్లికేషన్స్ కూడా మనకు తెలియజేస్తుంది ప్రియులారా. మరి దేవుని మార్పు లేని తనం అంటే దేవుని యొక్క ఎసెన్స్, లేకపోతే ఆయన యొక్క సారాంశం, ఆయన యొక్క జీవితం అంతా కూడా, ఆయన యొక్క పాత్ర, క్యారెక్టర్, మరియు ఆయన యొక్క వాగ్దానాలు, ప్రామిసెస్, వాటన్నిటిలో కూడా మార్పు లేని వాడుగా కనబడుతున్నాడు. హీఈస్ అన్ అన్చేంజింగ్ గాడ్. తరతరములకు, యుగ యుగములకు కూడా, ఎల్లప్పుడు కూడా ప్రభు ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ప్రియులారా. మార్పు మరియు ఈ ఇహలోకంలో మనమైతే అనేక అన్సర్టనిటీస్ గుండా పోతుంటాం, అనేక చేంజెస్ మనలో జరుగుతుంటాయి. కానీ దేవుడైతే స్థిరంగా ఉండేటటువంటి వాడు ప్రియులారా. హెబ్రీ 13:8 చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. దేవుని స్వభావం కాలాలకు అతీతంగా ప్రియులారా, పరిస్థితులకు అతీతంగా, హెచ్చు తగ్గులకు అట్లా ఉండకుండా ఉంటది ప్రియులారా. దేవుడు మార్పు లేనటువంటి వాడుగా ఉంటాడు. అవి ఏ విధమైనటువంటి బాహ్య కారకాలకు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్కు కానీ, లేకపోతే ఇమోషన్స్, భావోద్వేగాలకు కానీ ప్రభావితం చేయవు ప్రియులారా. ఆయన నిర్ణయాలు వ్యక్తిగతం, స్థిరంగా ఉంటాయి నిర్ణయాలు. దే ఆర్ వెరీ స్టాండర్డ్, వెరీ హై స్టాండర్డ్. ఎప్పుడు కూడా యూనిక్గా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, స్టెడ్ ఫాస్ట్గా ఉంటాయి. మన విశ్వాసానికి ఎంతో దృఢమైనటువంటి పునాదిని, సాలిడ్ ఫౌండేషన్స్ వేస్తాయి ప్రియులారా. వీ కెన్ ట్రస్ట్ హిమ్, వీ కెన్ రిలై ఆన్ హిమ్, వీ కెన్ టోటల్లీ డిపెండ్ ఆన్ హిమ్ ప్రియులారా. ఈరోజు 3 పాయింట్స్ మీతో ఇందులో భాగంగా తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఒకటంటే దేవుని వాగ్దానాల హామీ, నిశ్చయత, ద అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాలు ప్రియులారా నెరవేరదగినవి, ఆమోదమైనవి, అవి స్థిరమైనటువంటివి. రెండవది ఏంటంటే దేవుని మార్పు లేని తనము ద్వారా వచ్చేటటువంటి ఓదార్పు, కంఫర్ట్, ద కంఫర్ట్ ఆఫ్ గాడ్స్ ఇమ్యూటబిలిటీ. మూడవదిగా దేవుని మార్పు లేని తనమునకు మన యొక్క ప్రతిస్పందన, అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ ఇమ్యూటబిలిటీ. ఈ యొక్క 3 పాయింట్స్ గురించి మనం కొంచెం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా దేవుని వాగ్దానాల హామీ, ద అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు మారడు కాబట్టి మనం ఆయన వాగ్దానాలను మనం నమ్మవచ్చు, ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచవచ్చు ప్రియులారా. ఆయన విశ్వాసం మన చర్యల లేదా మన ఎదుర్కొనే పరిస్థితులపై ఆధారపడి ఉండదు ప్రియులారా. సంఖ్యాకాండం 23:13లో ఈ రీతిగా ఉంటున్నది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు అని చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు వాగ్దానం చేసిన దానిని ఆయన నెరవేర్చేటటువంటి వాడిగా ఉంటాడు ప్రియులారా. జలప్రలయం తర్వాత దేవుడు నోవహుతో ఒక నిబంధన చేసి ఉంటున్నాడు. దేవుడు మళ్ళీ జలప్రలయంతో భూమిని నాశనం చేయను అని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ రీతిగానే చరిత్ర అంతటా ఆయన ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండటం అనేటటువంటిది మనము
చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు నమ్మదగినటువంటివి. మరి అంతేకాకుండా అవి ఎంతో శాశ్వతమైనటువంటి ప్రియులారా. సో బైబిల్ అంతా కూడా ఎన్నో దేవుని యొక్క వాగ్దానాలు ఉంటున్నవి. వాటిని మనం నమ్మవలసినటువంటి వారమై ఉంటున్నాము. సంపూర్ణంగా వాటిని మరి నమ్మి మరి విశ్వసించి మనము ముందుకు మన యొక్క భక్తి జీవితంలో ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. రెండవదిగా దేవుని మార్పు లేని తనం ద్వారా మరి మనకు ఎంతో ఓదార్పు ప్రియులారా. ద కంఫర్ట్ ఆఫ్ గాడ్స్ ఇమ్యూటబిలిటీ. దేవుడు మార్పు లేని వాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవటం ద్వారా మరి అనిశ్చితల నుంచి, మన యొక్క అన్సర్టనిటీస్ నుంచి, మరియు మరి మన యొక్క మార్పు సమయాల్లో ఎంతో ఓదార్పిస్తుంది ప్రియులారా. మన జీవితంలో ఏమి జరిగినా సరే దేవుడు మరి మన స్థిరంగా ఉంటాడని చెప్పి, మన ఎడల స్థిరంగా ఉంటాడని చెప్పి మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి యాకోబు 1:17 మనం చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడు మంచితనము మరియు బహుమతులు అస్థిరంగా ఉన్నాయని చెప్పి ఇది మనకు ఎంతగో తేటగా మనకు తెలియజేస్తుంది ప్రియులారా. దేవుడు మరి మాట తప్పేటటువంటి వాడు కాదు. ఎంతో స్థిరత్వము, ఏదైనా మాట చెప్తే దాని మీద నిలబడి ఉండేటటువంటి వాడు ప్రియులారా. మనం ఒకవేళ ఏదైనా గందరగోళ పరిస్థితుల్లో, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నట్టయితే, ఏదైనా బాధలో మరి ఉన్నట్లయితే, మరి మనము దేవుని యొక్క మార్పు లేని స్థానం, ఆయన వైపు చూడవలసినటువంటి వారమై ఉంటున్నాడు. దేవుని మార్పు లేని స్వభావంలో మనకు ఒక ఆశ వస్తుంది ప్రియులారా, మనకు నమ్మకం వస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో వచ్చేటటువంటి తుఫానులలో, ఊగిసలాడేటటువంటి బ్రతుకులలో దేవుడు ఎల్లప్పుడూ నమ్మకంగా, అన్చేంజింగ్ గాడ్, మారుతున్నటువంటి సమాజంలో మారనటువంటి దేవుడిగా ఉంటున్నాడు ప్రియులారా. ఈ లోకంలో ఉన్న అన్ని కూడా మారిపోతుంటాయి, ఒక హెచ్చు తగ్గులు ఉంటుంటాయి. మరి మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా ఉండదు ప్రియులారా. అనేక రకములైనటువంటి అప్స్ అండ్ డౌన్స్, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అలాగనే లోయల గుండా వెళ్ళేటటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కానీ దేవుడైతే ఎంతగా ప్రియులారా, నిన్న నేడు రేపు ఎల్లప్పుడు యుగ యుగములు కూడా మారనటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఇటువంటి మారనటువంటి దేవుడికి మన యొక్క ప్రతిస్పందన, అవర్ రెస్పాన్స్, ఈ యొక్క దినాలలో మనం ఏ రీతిగా దేవుని ఎడల ఉంటున్నాం ప్రియులారా. దేవుని మార్పు లేని తనానికి మరి మనం చేయవలసింది ఏంటంటే, వీ నీడ్ టు హ్యావ్ ఫుల్ ట్రస్ట్, ఎ ప్లేస్ ఆఫ్ ట్రస్ట్ ప్రియులారా. సంపూర్ణంగా నమ్మకం ఉంచటం. మరి అంతేకాకుండా ఆయన ఎడల డివోటెడ్నెస్, లేకపోతే వర్షిప్, ఆరాధన కలిగి ఉండటం. అంతేకాకుండా ఆయన ఎడల విధేయత కలిగి ఉండటం అనేటటువంటిది ఎంతైనా అవసరం ఉంటున్నది ప్రియులారా. కాబట్టి నమ్మకం అవసరం, ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. అంతేకాకుండా విధేయత మనము చూపించవలసినటువంటి వారం వింటున్నప్పుడు, ఆయన ఎల్లప్పుడూ ఒకేలా ఉంటున్నాడని తెలుసుకొని మనం ఆయనను నమ్మకంగా వీ కెన్ అప్రోచ్ హిమ్ ఎట్ ఎనీ టైమ్ అండ్ అట్ ఆల్వేస్, అన్ని సమయాల్లో కూడా వీ కెన్ అప్రోచ్ హిమ్ ఆల్వేస్ అండ్ అట్ ఎనీ టైమ్. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం చదువుకున్నటువంటి దాంట్లో మలాకి 3:6లో దేవుని మార్పు లేని స్వభావము మన సంరక్షణకు, మన యొక్క ప్రిజర్వేషన్కు అది ఒక కారణం అని చెప్తుంది. కాబట్టి మీరు యాకోబు కుమారులారా నాశనం చేయబడలేదని చెప్పి మనము ఇందాక చదువుకొని ఉంటున్నాము ప్రియులారా. ఆయన మాటిస్తే నెరవేరుస్తాడు ప్రియులారా. మన యొక్క తరతరాలు కూడా ఎంతో ఆశీర్వదింపబడతాయి, వెలిగింపబడతాయి. మరి ఆ రీతిగా అంతకంతకు వర్ధిల్లేటటువంటి వారంగా ఉంటాము. వీఆర్ నాట్ ఎట్ ఆల్ అబండాన్ డిస్పైట్ అవర్ షార్ట్ కమింగ్స్. మన యొక్క జీవితాలు ఎన్నో షార్ట్ కమింగ్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, అవిశ్వాసంగా గురి అవుతుంటాము. మన మాట మీద నిలబడలేము. కానీ మరి దేవుడైతే మన ఎడల ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు.
ఆయన యొక్క వాగ్దానాలు నెరవేరేటటువంటి మరి దేవునితో మన సంబంధాన్ని మరింతగా పెంచుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాం. ఆయనతో ఇంకా సన్నిహిత సంబంధం. వీ నీడ్ టు మెయింటైన్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ అవర్ హెవెన్లీ ఫాదర్, డియర్ ఫ్రెండ్స్. మరి కాబట్టి ఇటువంటి గొప్ప మారనటువంటి దేవుడు ఉన్నాడు అన్నటువంటి అద్భుత సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకొని ఉంటున్నాము. ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క వాగ్దానాలు మరియు మన పట్ల ప్రేమ ఎంతో స్థిరంగా ఉన్నదని చెప్పి తెలుసుకుంటున్నాము. కాబట్టి అంత గొప్ప దేవుని, మార్పు లేని దేవుణ్ణి, మారనటువంటి దేవుని మనం గట్టిగా పట్టుకొని ఆయన విశ్వాసాన్ని, ఆయన యొక్క నమ్మకత్వాన్ని విశ్వసించి మరి విధేయులమై ఆయన మార్పులైన స్వభావంలో శాంతిని పొందిద్దాం ప్రియులారా. ఈ లోకంలో ఇంకా అనేక మంది ఇటువంటి గొప్ప దేవుడు తెలియనటువంటి వారు ఉంటున్నారు. మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో దేవుడు మనల్ని గ్లోబల్గా అనేక ప్రాంతాల్లో ఉంచి ఉంటున్నాడు, ఎంతగానో బ్లెస్ చేస్తున్నాడు. మరి మనము అటువంటి దేవునికి నమ్మకంగా ఉండి మరి ఆ దేవుని స్థిరత్వానికి మనం కృతజ్ఞత కలిగి ఉండి మరి ఆయన యొక్క వాగ్దానాలను విశ్వసించి మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మారున్నటువంటి దేవా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ దినమంది రీతిగా ప్రభువా మీ యొక్క మరి యొక్క ఆ గుణమును గురించి తెలుసుకొని ఉంటున్నావు నాయన. ప్రభువా దేవా తండ్రి, ఈ దినము కూడా ప్రభువా అయ్యో తండ్రి, అబ్రహాం దేవుడవు నాయన, యాకోబు దేవుడవు, ఇస్సాకు దేవుడవు. మరి తండ్రి ఈ దినాలలో కూడా మీరు అదే దేవుడు నాయన, అదే తండ్రి వాగ్దానాలను తండ్రి నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటున్నారు. మేము నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని పూజిస్తూ, ఆరాధిస్తూ, విధేయత చూపిస్తూ, విశ్వసిస్తూ మరి ప్రభు ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని ప్రభు ఎన్నుచున్నటువంటి వారు ఎటువంటి అవసరతలో ఉన్నారో ప్రభు వారు ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ దినమంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హ్యావ్ ఎ గుడ్ డే.